చెందిన వార్త పీఎం నరేంద్ర మోదీ సంచలనం అనమాట. సో, ఇప్పుడు బంగారం కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ కావచ్చు, ఇక డీజిల్ కావచ్చు, వంట గ్యాసు, వంట నూనెలకు సంబంధించి. సో, ఇది ఏదైతే రేపటి నుంచి ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలి. లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుస్తుందా? వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. గతంలో కరోనా టైంలో దేశంలో ఎలాంటి ప్రకటనలు వచ్చాయో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. బంగారం కొనుగోలు అనేది మనం తగ్గించుకోవాలన్నారు. అదేవిధంగా ఏడాది పాటు బంగారం కొనుగోళ్లపైన పూర్తిగా నిలిపివేద్దామంటున్నారు. అంటే ఎటువంటి కొనుగోలు అమ్మకాలు జరపొద్దని, పండుగలు శుభకార్యాలు ఇందుకు సంబంధించి పసిడి కొనుగోలు తగ్గించుకోవాలని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కూడా పుత్తడి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. బంగారం కొనుగోలు తగ్గించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బంగారం దిగుమతులపై తగ్గేటువంటి విదేశీ మార్గద్రవ్యం కూడా పెరుగుతుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇక హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లోని పర్యటనలో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇక పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి కూడా చేశారు. ప్రపంచమంతా సంక్షోభంలో ఉందన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ కష్ట సమయంలో దేశమంతా ఐక్యంగా ఉండాలని అప్పీల్ చేశారు. అవసరమైతే ప్రజలు త్యాగాలకు కూడా సిద్ధం కావాలన్నారు. త్యాగాలు చేసి దేశభక్తిని కూడా చాటాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్, వంట గ్యాస్ కావచ్చు, యూరియా ధరలు అమాంతంగా పెరిగాయన్నారు మోదీ. సో, అయితే ప్రజలపై భారం పడకుండా 2 నెలలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి వివరించే ప్రయత్నం చేశారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని కేంద్రమే భరిస్తుందని వెల్లడించారు. ధరలు పెంచడం లేదు, ప్రజలపై భారం వేయడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్ అయితే పరిమితి వినియోగించుకోవాలన్నమాట. తక్కువ వాడుకోండి. ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజా రవాణా ఉపయోగించుకోవాలని, అదేవిధంగా మెట్రోలో అదేవిధంగా ప్రయాణం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అంతేకాదు ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకొని విజ్ఞప్తి చేశారు. రైతు సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వంట నూనెల వినియోగం కూడా ఇప్పుడు మనం వాడే వంటల నూనెలు ఉంటాయో అన్ని రకాల వంటలు కూడా నూనెలు తగ్గించుకోండి అని చెప్పేసి చర్యలు దేశ విదేశీ మార్గద్రవ్య నిల్వలు కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అయితే పిలుపునిచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో, మరొకటి చేశారు. ఎందుకంటే దేశంలో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం రావాల్సింది అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా టైంలో చేసినట్లుగానే మళ్ళీ చేయండి ఇక పిలుపునిచ్చారు. దేశం కోసం చావడం కాదు బతకాలని చెప్పేసి నినాదించారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు అయితే పెరుగుతున్నాయని చెప్పేసి, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటే అందరూ మెట్రోలో వాడాలి. అంత మెట్రోలో వాడాలని ప్రధాని మోదీ కోరారనమాట. కారు ఫుల్లుగా వాడండి. అదేవిధంగా సామాగ్రి పంపడానికి గూడ్స్ ట్రైన్లను వాడండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. సో, అప్డేట్ అనేది అదేవిధంగా ఏడాది వరకు విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దని, టూర్లు పెట్టుకోవద్దని దేశ ప్రజలకు రిక్వెస్ట్ చేశారనమాట.